హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక క్వైట్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే స్ట్రింగ్స్ని ఎలా సార్ట్ చేయాలి. మీన్స్ మనం ఒక 10 నేమ్స్ని రీడ్ చేస్తాము. ఆ నేమ్స్ని ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసి ప్రింట్ చేయాలి. ఇట్స్ సంథింగ్ లైక్ సార్టింగ్ ఎరే ఆఫ్ 10 స్ట్రింగ్స్. ఓకే, నేను ఎగ్జాంపుల్లో 10 స్ట్రింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కావాలంటే ఎన్ని స్ట్రింగ్స్ అయినా సరే కావాలంటే సార్ట్ చేయొచ్చు. ఓకే, లాజిక్ ఎలా ఉంటుందంటే మీరు ఎరేలో సమ్ n స్ట్రింగ్స్ని స్టోర్ చేయండి అండ్ ఫస్ట్ స్ట్రింగ్ని సెకండ్ స్ట్రింగ్ తోటి కంపేర్ చేయండి. కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ ఒకవేళ సెకండ్ స్ట్రింగ్ కంటే పెద్దది ఉందనుకోండి. స్ట్రింగ్స్ ఎలా పెద్దది అవుతాయి? సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఒక నేమ్ ఎంటర్ చేశారు బాలు, ఇంకొక నేమ్ ఎంటర్ చేశారు అభిషేక్. సో జనరల్గా ఇప్పుడు స్ట్రింగ్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే ఏ ముందు ఉంటుంది, బి తర్వాత ఉంటుంది. అంటే అభిషేక్ అన్న నేమ్ ముందు వచ్చి బాలు అన్న నేమ్ తర్వాత వస్తుంది. సో ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు మీకు స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ మీకు గ్రేటర్ దాన్ 0 ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేసింది అంటే దానికి అర్థం ఏంటంటే పెద్ద స్ట్రింగ్ ముందు ఉంది, చిన్నది తర్వాత ఉందని అర్థం. మీన్స్ బి ముందు ఉంది, ఏ తర్వాత ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని అసెండింగ్ ఆర్డర్లోకి మార్చడం అనేది జరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో అసెండింగ్ ఆర్డర్లో మార్చడం అంటే సింపుల్ ఫ్రెండ్స్, ఏ ముందు వెళ్తుంది, బి తర్వాత వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో స్వాపింగ్ చేయాలి అక్కడ మనం. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు మనకి ఏంటంటే స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్ తోటి వర్క్ చేయాలి, అలాగే స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ తోటి వర్క్ చేయాలి. ఎందుకంటే స్వాపింగ్కి strcpy ఫంక్షన్ని యూస్ చేస్తాం. సో ఈ రెండు ఫంక్షన్స్ని ఉపయోగించి మనం ఈ ప్రోగ్రామ్ని రాయొచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ strarraysort.c అనేది ప్రోగ్రామ్ నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే నేను ఒక స్ట్రింగ్ అరేని డిక్లేర్ చేస్తాను. క్యారెక్టర్ str ఆఫ్ 10 స్ట్రింగ్స్ కావాలి. ఈ స్ట్రింగ్ ఐ వాంట్ టు హ్యావ్ 50 క్యారెక్టర్ స్పేస్. ఓకే, కామా ఇంకొక టెంపరీ స్ట్రింగ్ని తీసుకోండి. ఓకే, టెంపరీ స్ట్రింగ్ విత్ 50 క్యారెక్టర్స్ లెంగ్త్. ఎందుకంటే స్వాపింగ్ కోసం ఈ టెంపరీ స్ట్రింగ్ యూజ్ అవుతుంది మనకి. ఇంటీజర్ i, j అని చెప్పి 2 ఇండెక్స్ వేరియబుల్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే 10 స్ట్రింగ్స్ని రీడ్ చేసేయండి. ఫర్ i ఈక్వల్స్ టు 0, i ఈజ్ లెస్ దెన్ 10 and say i++. దాని తర్వాత printf /n ఇవ్వకపోయినా పర్లేదు, ఎంటర్ %d స్ట్రింగ్ అనేవ్వండి. సో మనకి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్, ఎంటర్ సెకండ్ స్ట్రింగ్ అలాగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే i+1 వాల్యూని ప్రింట్ చేయండి. ఓకే, నెక్స్ట్ scanf %s, ampersand of str. ఫ్రెండ్స్, మీరు విత్ స్పేసెస్ రీడ్ చేయాలనుకుంటే సింప్లీ గెట్స్ అని చెప్పి యూస్ చేయండి. ఇష్టం గెట్స్ str ఆఫ్ i. ఫ్రెండ్స్, ఇది స్ట్రింగ్ ఇన్పుట్ రీడ్ చేయడం వరకు. ఇది స్ట్రింగ్ ఇన్పుట్ రీడ్ చేసిన తర్వాత సార్టింగ్ లాజిక్ రాయాలి. ఫర్ i ఈక్వల్స్ టు 0, i ఈజ్ లెస్ దెన్ 10 అండ్ సే i++. ఫర్ j ఈక్వల్స్ టు i+1, j ఈజ్ లెస్ దెన్ 10 అండ్ సే. అంటే మీరు ఫ్రెండ్స్ మీ అరేలో ఉన్న ఫస్ట్ స్ట్రింగ్ని సెకండ్ దానితో కంపేర్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? అలాగే ఫస్ట్ని థర్డ్ తోటి, ఫస్ట్ని ఫోర్త్ తోటి. అంటే మీ ఫస్ట్ స్ట్రింగ్ని మీ అరేలో ఉన్న అన్ని స్ట్రింగ్స్ తోటి కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైతే కనుక i 0 అయిందో j i+1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ strcmp, ఓకే, హియర్ ఇఫ్ ఇట్ ఈజ్ str1 ఆఫ్ i అంటే మీ ఫస్ట్ స్ట్రింగ్ దేంతో కంపేర్ చేస్తున్నారు? సింప్లీ str ఆఫ్ j, ఫస్ట్ స్ట్రింగ్ని సెకండ్ స్ట్రింగ్తో కంపేర్ చేస్తున్నారు. అది గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఇమీడియట్లీ మీరు ఏం చేయాలంటే మీ ఫస్ట్ స్ట్రింగ్ని టెంపరీలో స్టోర్ చేయాలి, అంటే టెంపరీ స్ట్రింగ్లో స్టోర్ చేయాలి. సో strcpy స్ట్రింగ్ కాపీ, టెంపరీ అన్నది టార్గెట్ స్ట్రింగ్, stri అంటే ఫస్ట్ స్ట్రింగ్ని 0th ఇండెక్స్లో ఉన్న స్ట్రింగ్ని టెంపరీలో కాపీ చేశాను.
దీని తర్వాత strcpyలో మీరు ఫస్ట్లో ఏం చేయాలంటే సెకండ్ని కాపీ చేయాలి. సో stri కామా strj. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ సెకండ్ లొకేషన్లో మీ టెంపరీ స్ట్రింగ్ని కాపీ చేయాలి. సో strcpy str ఆఫ్ j కామా టెంప్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయిపోయినట్టే. చూడండి, ఫస్ట్ ఏం చేస్తారంటే మీ 0th ఇండెక్స్లో ఉన్న స్ట్రింగ్ని టెంపరీలో కాపీ చేశారు, ఎందుకంటే ఐ వాల్యూ 0 కదా. దాని తర్వాత ఏంటంటే మీరు 1 ఇండెక్స్లో ఉన్న స్ట్రింగ్ని 0th ఇండెక్స్లో కాపీ చేశారు, అంటే సెకండ్ పొజిషన్లో ఉన్న స్ట్రింగ్ని ఫస్ట్ పొజిషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఖాళీ అయింది, మీ టెంపరీ స్ట్రింగ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అసైన్ చేస్తారు అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫర్ లూప్ రాసి మీ స్ట్రింగ్స్ అన్నిటిని ప్రింట్ చేశాను. ఫర్ i ఈక్వల్స్ టు 0, i is less than 10, i plus plus, printf /n %s కామా str of i. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఒక మెసేజ్ని ప్రింట్ చేయండి. ద సార్టెడ్ స్ట్రింగ్ అరే ఈజ్ అని ఇచ్చి /n. దట్స్ ఇట్. ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దామా. F5 రాజ్, హరి, అభి, ముస్కాన్, ZAREN జరీన్, బాలు, జాన్, సోనీ, ఎక్స్మస్. స్ట్రింగ్ వచ్చి చేతన్. నా ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ వచ్చినాయి లేదా చూడండి. ఫ్రెండ్స్, సూపర్, ఎక్స్ట్రాడినరీ. అన్ని స్ట్రింగ్స్ నీట్గా అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయినాయి. చూసారా, ABCHJMRSXZ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నేమ్స్ తోటి అరేంజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మనం ఒక స్ట్రింగ్ అనేది రీడ్ చేసి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ లాజిక్ అనేది మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే నేను అరేస్లో సర్చింగ్ అండ్ సార్టింగ్ లాజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ నార్మల్గా డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాసి చూపించడానికి కారణం ఏంటంటే మీ వీడియో సిరీస్ అన్నిటిని రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి చూసుకుంటూ వస్తేనే మీరు నా సబ్జెక్ట్ని ఫాలో అవ్వగలుగుతారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఎవరైతే కనుక నా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. Is it clear, friends? And thank you so much. Bye bye and see you in next video.